ఎక్కడా లేదు. హరి ఓం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మశ్రీగురుభ్యో నమః. లక్ష్మీకళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురుహూతమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం. నీలాతుంగసనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనం ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్మస్మై ప్రసూనార్పణం. సర్వేషాం ప్రకటం విధాతుమనిసం శ్రీధన్వినవ్యే పురే జాతాం వేదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాం స్తుమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మార్గళి వ్రతము మొదలుపెట్టి నేటికి ఎన్నో రోజులకు వచ్చామండి? 7వ రోజులోకి వచ్చాం. మొదటి 5 రోజులు ఏమని చెప్పుకున్నాం? భగవంతుడికి అభిముఖంగా తిరగాలి. మనం భగవంతుడికి అభిముఖంగా తిరిగినప్పుడే భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అని మనం తెలుస్తుంది. తర్వాత నుంచి మనం ఎవరితో కూడి ఉండాలి అని చెప్పుకుంటున్నాం? భాగవతులతో కూడి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ నిన్నటి రోజున ఒక గోపికని నిద్రలేపారు. నిన్నటి రోజున గోపికని నిద్రలేపుతూ పుళ్ళం సిలింబినగాన్, పక్షుల యొక్క శబ్దం నీకు వినిపించట్లేదా అని అడిగారు. ఈరోజు పాసురంలో ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. ముందుగా వినిపించట్లేదా అనే మాటని మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. భగవత్ అభిముఖంగా తిరగాలి, భగవత్ కథల పట్ల ఆసక్తి కలగాలి, భగవత్ విషయం పట్ల మనకు రుచి ఉండాలి అని అంటే భగవత్ కథా కాలక్షేపం వినాలి, కథాశ్రవణం చెయ్యాలి. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు 7 రోజులలో తనకి మరణం ఉంది అని తెలిసినప్పుడు ఆయన తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి చూసారా? చూడలేదు కదా. ఇంకా ఏదైనా భార్యా పిల్లలతోటి సంతోషంగా గడపాలి అని చూసారా? చేయలేదు కదా. ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు దర్శించి వద్దామో అని వెళ్ళారా? లేదు కదా. ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి సుఖ మహర్షి ద్వారా ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి, మోక్షాన్ని పొందడానికి ఏదైతే ఉత్తమమైనది ఉంది అని చెప్పి సుఖ మహర్షి తెలియచేశారో దానిని తెలుసుకోవడానికై భాగవత కథా కాలక్షేపం చేశారు. అంటే మనం ఏ శాస్త్రాలు నేర్వక్కర్లేదండి, మనం ఏ గ్రంథాలు చదవక్కర్లేదు, మనం ఎంతెంతో కష్టపడాల్సినటువంటి పని లేదు. బోలెడన్ని డబ్బులు పోసి అవని ఇవని కూడా ఏం చెప్పట్లేదు మనకి. శ్రవణం చేయండి, భగవంతుని యొక్క లీలా విశేషాలను శ్రవణం చేయండి అంటున్నారు. ఇక్కడ నిన్నటి రోజున గోపికని పక్షుల శబ్దాలు వినిపించట్లేదా అని అడిగారు. అని అడుగుతూ ఇక్కడ పక్షులు ఎవరయ్యా అంటే ఆచార్యులు. ఈ ఆచార్యులు ఎలా ఉంటారయ్యా అంటే తన శిష్యులకి బోధించడానికి వారు సంపూర్ణంగా అనేక రకాలైనటువంటి శాస్త్రాలని, మనకు అర్థం కానటువంటి విషయాలన్నిటినీ వారు అర్థం చేసుకొని
మనకు అర్థమయ్యే రీతిలో తెలియచెప్పడానికి వారు బాగా దాని గురించి మదించి దానిని బాగా ఆకలింపు చేసుకొని చెప్పడానికి సిద్ధంగా ఉండి వీళ్ళు ఇంకా రావట్లేదేంటి అని చెప్పి శబ్దం చేస్తూ ఉంటారు అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. స్వాధ్యాయనము ప్రవచనము అని చెప్పి ఈరోజు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఏది చెప్తూ ఉన్నా కూడా, ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నా కూడా శ్రీ గురుభ్యో నమః అని చెప్పి తెలియచేయాలి అని అంటారు. శ్రీ గురుభ్యో నమః అని ఆచార్యులని నిన్న పరిచయం చేశారు, పక్షులు వచ్చాయి అని చెప్పి. అలానే తర్వాత ఏం చెప్పారయ్యా అంటే శంఖాన్ని పూరిస్తూ ఉన్నారు. శంఖం ధ్వని వినిపించట్లేదా మీకు అని చెప్పి చెప్పారు. శంఖము అంటే ఇక్కడ మనకు ప్రణవం, ఓంకారం అన్నమాట. ఈ ఓంకారమే భగవంతుడిని జీవుడిని కలిపేటువంటి శబ్దం. ఇక్కడ భగవంతుడు అకారము అయినప్పుడు, జీవుడు మకారము అయినప్పుడు, ఈ రెండింటినీ కలిపేటువంటిది ఏదైతే ఉందో ఆచార్యుడు ఇక్కడ ఓంకారంగా, అంటే ఈ మూడిటి కలయిక అకార మకార ఉకారాలు కలిపితే ఓంకారము అవుతుంది. అంటే భగవంతుడు భక్తుడిని ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చేది ఎవరయ్యా అంటే ఆచార్యుడు అని తెలియజేస్తూ ఓంకారాన్ని నిన్నటి రోజున తెలియజేశారు. మరి ఈరోజు పాసురంలో అమ్మ ఆండాళ్ మనకు ఏం తెలియజేస్తూ ఉన్నారు అనేది ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మీ అందరి దగ్గర గ్రంథాలు సిద్ధంగా ఉన్నాయా? ఉంటే ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కీసుకి సెండ్రెంగుం ఆనై చాంతన్ కలందు பேசன பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேத்து வாசன ரங்குடலாய்ச்சிய மத்தினால் ஓசை படத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయ్యాయ్ తిరవేలో రెంబావాయ్ అని చెప్పి కీసు కీసెండ్రెంగం ఆనై చోర్తన్ కలందు పేసన పేర్చరవం కేట్టిలయో అని అంటున్నారు. కేట్టిలయో అనగానే ఇక్కడ కొంతమందికి భలే నవ్వొస్తుంది. ఆ శబ్దాన్ని పట్టుకోవడానికి అనేక రోజులు పట్టింది. ఇక్కడ కీసు కీసెండ్రెంగం, కీచు కీచుమని చెప్పి ఇక్కడ పక్షులు అరుస్తున్నాయి అంటున్నారు. నిన్నటి రోజున పక్షులు శబ్దం చేస్తున్నాయి అన్నారు, శబ్దం అన్నారు. ఈ రోజున పక్షులు ఏవో మాటలు చెప్తున్నాయి అంటున్నారు. నిన్నటి రోజుకి ఇవాళ రోజుకి పక్షుల అరుపులలో కొంచెం తేడా ఉన్నదన్నమాట. ఆ తేడా ఏంటయ్యా అంటే ఇక్కడ భరద్వాజ పక్షులు అనేవారు వచ్చారు. ఈ భరద్వాజ పక్షులు శబ్దం చేస్తూ ఉన్నాయి. ఈ భరద్వాజ పక్షులు చేసేటువంటి శబ్దానికి నీకు మెలకువ రావట్లేదా అంటున్నారు. భరద్వాజ పక్షులు అంటే జ్ఞానానికి గుర్తు. భరద్వాజుడు అనేటువంటి ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేయాలి అనుకుని బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన్ని ప్రార్థన చేసి కొంత ఆయుష్ని అడిగారట. ఓ సరే, నువ్వు ఇంత కోరిక పడుతూ ఉన్నావు కదా వేదాలను అన్నింటినీ అధ్యయనం చేయాలి అని చెప్పి, నీకు ఒక 300 సంవత్సరాలు అంటే 3 పురుషాయుధాలు ఇస్తూ ఉన్నాను, నువ్వెంతైతే చదవగలవో అంత చదివేసే అన్నాడు. అబ్బో, 300 సంవత్సరాలంటే మాటల మొత్తం చదివేయగలను అనుకున్నాడు వల్లాలి. మనకి శ్రీపతి స్థితిమాల ఇచ్చి 1 సంవత్సరం నేర్పిస్తాను అంటే, సంవత్సరం ఎందుకు, నువ్వు గట్టిగా చెప్తే మేము నెలలో నేర్చుకుంటామంటారు మనలో కొందరు. అది నేర్చుకోవడానికి దిగితే కదా తెలిసేది దానిలో మనం ఎంత అర్థం చేసుకోగలం, ఎంత నేర్చుకోగలం అనేది. ఇక్కడ భరద్వాజ మహర్షి చక్కగా కూర్చున్నారు. 300 సంవత్సరాల పాటు దానిని అధ్యయనం చేయడానికి కూర్చున్నారు. చదువుతూ ఉన్నారు 300 సంవత్సరాలు కన్ను మూసి కన్ను తెరిచేలో అయిపోయాయి. ఆయన వరం కోరుకున్నటువంటి ఆయుష్ కూడా అయిపోయింది. కానీ ఆ అఖండమైనటువంటి మేరు పర్వతంలా ఉన్నటువంటి ఆ వేద రాశిలో నుంచి గుప్పెడు కూడా ఈయన అర్థం చేసుకోలేకపోయారంట. అంటే వేదము అంత విశాలమైనది. వేదము అంటే ఏదో మరి కాదు, వేదాలు అంటే పరమాత్మ స్వరూపమే.
పరమాత్మయే వేదం. మొదట పాడారు, వేదాంత వీధులలో విహరించు గిరిధారి అని చెప్పి. వేదమే ఆయన, వేదాంగాలే ఆయన, వేద స్వరూపమే పరమాత్మ. మరి పరమాత్మను అర్థం చేసుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయమా అండి? పరమాత్మని అర్థం చేసుకోవాలి అంటే అసలు పరమాత్మ శబ్దమే మనకి తెలియదు. అలాంటి భరద్వాజ పక్షులు ఇక్కడ శబ్దం చేస్తున్నాయట. అంతటి జ్ఞానాన్ని సముపార్జించినటువంటి ఆచార్యులు, మీరు ఇంకా నిద్రిస్తూ ఉన్నారు, తెల్లవారింది రండి అని చెప్పి శిష్యులకి, వీళ్ళు స్వాధ్యయనం చేశారు కదా ఆచార్యులు, వీరు చదువుకున్నారు కదా, చదివిన దాన్ని శిష్యులకి నేర్పడానికి శబ్దం చేస్తూ ఉన్నాయి. ఓ అమ్మాయి, నీకు వినిపించట్లేదా అని అంటూ ఇక్కడ ఒక మంచి శబ్దాన్ని పరిచయం చేశారండి. నిన్నటి రోజున పిల్ల అన్నారు కదా, ఈ రోజున పెన్నే అంటున్నారు, పిచ్చి పిల్ల. నిన్నటి అమ్మాయి పిల్ల, ఈమె పెన్నే. నిన్నటి అమ్మాయి భగవత్ విషయానికి కొత్తది అవ్వడం వలన దానిలో నుంచి బయటికి రాలేక ఉన్నది. కానీ ఈరోజు కొంచెం వయసులో స్త్రీ అంటే చిన్నపిల్ల నుంచి ప్రౌఢ అయ్యింది. ఈ ప్రౌఢ అయినటువంటి ఈ అమ్మాయికి భగవత్ విషయం కొత్తది మాత్రమేం కాదు, ఆల్రెడీ ఆమె అందులో ఉన్నటువంటిదే. కానీ నలుగురితోటి కలగబడానికి ఇంకా సిద్ధపడట్లేదు. ఓ అమ్మాయి, నువ్వు ఇంకా భరద్వాజ పక్షులు అరుస్తూ ఉన్నా కూడా నిద్రపోతూ ఉన్నావేంటి ఓ పిచ్చి పిల్ల, వినిపించట్లేదా అని అంటున్నారు. శ్రవణం, ప్రతిదానికి శ్రవణం అండి. భగవత్ కథా శ్రవణం చేస్తేనే మనకి, మీరు ఒక పాట పాడుతూ ఉన్నారు అనుకోండి, ఒక పారాయణ చేస్తూ ఉన్నారు అనుకోండి, భగవంతుడి లీలా విశేషాలు తెలుసుకుని ఉంటే ఆ పాటని మరింత మధురంగా, అంటే మీరు అనుభూతి చెందుతూ పాడగలరు. నేను చెప్పేది మీరు పాట బాగా పాడుతున్నారు పాడట్లేదు అని కాదు, అనుభూతి చెందుతూ పాడగలరు అన్నమాట. ఒక దానిని మనము అనుభూతి చెందడమే ప్రేమ, భగవంతుడి గురించి అనుభూతి చెందడమే భక్తి అన్నమాట. ఇక్కడ వినిపించట్లేదా అని చెప్పంటూ ఆ అమ్మాయి అంటుంది, ఆ పక్షులు పొద్దుటే లేచి బయటికి వెళ్లే ముందు విడిపోతున్నాము, మరలా తిరిగి వచ్చే వరకు కొన్ని మాటలు చెప్పుకుందాము అని చెప్పి ఆ జంట పక్షులు ఏవో మాట్లాడుకుంటున్నాయి, అంతేగాని తెల్లవారింది అనడానికి గుర్తు కాదు అని చెప్పి అనగానే వీళ్ళు ఇంకొక గుర్తు చెప్తూ ఉన్నారు. ఆసం పెరప్పం కలగలప్పకై పేత్తు వాసనరుంగుడలాయిచ్చారు మత్తినాల్ ఓసై పడత్త తైరరువం కేట్టిలయో. ఓ అమ్మాయి, నువ్వు సరే పక్షుల శబ్దం కాదు అంటున్నావు, మరి ఉదయాన్నే ఈ గోపికలంతా కూడా దదిమదనం చేయడానికి సిద్ధమైపోయి ఉన్నారు. ఎలా సిద్ధమై ఉన్నారట? ఉదయాన్నే మనం పని ఎలా చేస్తామండి? ఎలా చేస్తాము? నువ్వు చేసినట్టే మేము చేస్తాము, అంతేనా? ఇక్కడ ఈ అమ్మాయికి మనం చేసినట్లుగా కాదు, వీళ్ళు చేసే తీరే వేరుగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కూడా శ్రీకృష్ణయ్య కోసం చేస్తూ ఉన్నారు. కృష్ణయ్య కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి మేము కృష్ణయ్యకి ఎలా ఉంటే నచ్చుతారయ్యా అంటే అందంగా ఉంటే నచ్చుతారు. అందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందు శుభ్రపడాలి. శుభ్రపడిన తర్వాత అందమైనటువంటి వస్త్రాలు ధరించాలి. తరువాత చక్కగా ఈ శిరోజాలని ముడివేసుకోవాలి. ముడివేసుకున్నటువంటి శిరోజాల చుట్టూ పువ్వులు పెట్టుకోవాలి. చక్కగా నామం దిద్దుకోవాలి. రకరకాలైనటువంటి నగలను వేసుకోవాలి. వీరంతా కూడా ఎవరు చెప్పుకున్నాం? సంపద కలిగినటువంటి గోపికలు. కాబట్టి వీరికి ఆభరణాలకి లోటేం లేదు. మంచి మంచి ఆభరణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఆభరణాలని చక్కగా బీరువాల్లో పెట్టేసి బ్యాంక్ లాకర్లోనే పెట్టి దాచుకోకుండా కృష్ణయ్య కోసం అందంగా సిద్ధమయ్యేవారు. అందంగా ఉంటే త్వరగా కృష్ణయ్య ఆకర్షితుడవుతాడు అని చెప్పి వీళ్ళు పొద్దుటే లేచి చీకటితోటి ఎవరికి వారికే పోటీ అన్నమాట. ఇప్పుడు కృష్ణయ్య ఎవరింటికి ముందుగా వచ్చి వెన్న తినేస్తాడు, ఎవరి కోసం వెళతాడు, కాబట్టి మనం సిద్ధంగా ఉంటే ముందే మన ఇంటికి వస్తాడు కదా అని చెప్పి వీరంతా కూడా ఎవరికి వారే పోటీ పడి చక్కగా సిద్ధమైపోయి అందంగా ముస్తాబయ్యి ఆ దధిమదనం చేయడానికి. కృష్ణయ్యకి వెన్న ఇష్టం కదా, ఆయన వచ్చేసరికి వెన్న తిప్పి ఉంచాలి అని చెప్పి ఆ వెన్నని చిలుకుతూ ఉన్నారట.
ఈ చేతులతోటేమో వెన్న చిలుకుతూ ఉన్నారు కదా, నోటితో కృష్ణ నామాన్ని జపిస్తూ ఉన్నారు, కృష్ణ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఈ కృష్ణుడినే చక్కగా వాచికంగా వారు తపస్సు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉన్నటువంటి ఈ గోపికలు ఆ పెరుగు ఎలా ఉన్నాయో అటు చెప్పుకున్నాం మనం. పాలు ఎన్ని ఇస్తున్నాయో పెరుగు అంత వస్తుంది, పెరుగు ఎంత ఉంటుందో వెన్న అంత ఉంటుంది, వెన్న ఎంత ఉంటుందో నెయ్యి అంత ఉంటుంది. మరి ఈ పెరుగు ఎంతో గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. దీనిని ఊరికినే ఇలాగ కవ్వం పెట్టి చిలకడానికి అవ్వట్లేదు. ఆ పెరుగు కుండలోకి కవ్వాన్ని బాగా చొప్పించి దానిని గట్టిగా చిలుకుతూ ఉంటే, ఆ గట్టిగా తిప్పుతూ ఉంటే వారు ఆ కవ్వాన్ని తిప్పలేక చాలా అలసట పడుతూ వారి ముంగురులన్నీ చెదిరిపోయి ఈ కొప్పులో ఉన్నటువంటి కొప్పంతా కూడా ఊడిపోయి కొప్పులో ఉన్నటువంటి పువ్వులు జారిపోతూ ఆ పువ్వులు కేశాలకు అంటించినటువంటి సౌగంధం ఏదైతే ఉందో అది నలుదిక్కులా వ్యాపిస్తూ ఉన్నదట. అంతటి సుగంధభరితంగా ఉందండి వాతావరణం. అలాంటి వాతావరణంలో ఈ గోపికలు చక్కగా దదిమదనం చేస్తూ ఉంటే వారి వంటి నుంచి కొన్ని శబ్దాలు వస్తూ ఉన్నాయట. కాసుం పిరప్పుం, తాళిబొట్టు అచ్చుబొట్టు అనేటువంటి అంటే మన సాంప్రదాయంలో తాళిబొట్టు నల్లపూసలను వేసుకుంటాం. మరి ద్రవిడ సాంప్రదాయంలో అచ్చుబొట్టు అనేది ఒకటి ఉంటుంది కాబోలు. ఈ తాళిబొట్టు అచ్చుబొట్టు అనేవి రెండు కూడా వీళ్ళు ఇలా చిలుకుతూ ఉన్నారు కదా, చిలికేటప్పుడు ఈ ఆభరణాలు ఒకదానికి ఒకటి కొట్టుకొని శబ్దం అవుతుంది. అలానే ఈ పెరుగును చిలుకుతూ ఉన్నప్పుడు ఈ కవ్వం చేసేటువంటి శబ్దం ఒకటి, వీరి నోటి వెంబట వచ్చేటువంటి నారాయణ శబ్దం, ఈ మూడు శబ్దాలతోటి అక్కడ చక్కగా ధనిమదనం జరుగుతున్నటువంటి శబ్దం నీకు వినిపించట్లేదా అంటున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. రేపలలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఎప్పుడు కృష్ణయ్య వస్తాడా, ఎప్పుడు వెన్న తింటాడా అని చెప్పి చీకటితోటే లేచి బాగా చీకటిగా ఉండగానే ఒక దీపం పెట్టుకొని ఆ దీపం వెలుతురులో వెన్న చిలుకుతూ ఉండేవారు. ఇలా వెన్న చిలుకుతూ ఉన్నటువంటి సందర్భంలో వీరు ఎవరి కోసమైతే వెన్నని చిలుకుతూ ఉన్నారో ఆయన ఈ శబ్దానికి నిద్ర లేచారు. నిద్ర లేచి చాలా మెల్లగా వచ్చేసారట నిద్రాకాలిక సౌందర్యంతో. అప్పుడే నిద్ర లేచాడేమో, కళ్ళు చక్కగా ఉబ్బి బుగ్గలు నిగారింపుగా చాలా అందంగా ఉన్నదట, సౌందర్యంగా ముగ్ధ మనోహరంగా ఉన్నారట స్వామి. ఆ స్వామి అలా మెల్లగా పారాడుతూ దొంగలాగా వచ్చేసి వీరి కంటికి కనపడే ఛాన్స్ కూడా లేదు, చాలా చీకటిగా ఉంది. మెల్లగా లోపలికి వచ్చి ఆ మూలన పెట్టిన దీపాన్ని కూడా ఊదేసి వారికి ఏమీ కనపడకుండా చేసేసి ఆ దీపం ఊదిన తర్వాత మెల్లగా ఈ కుండ దగ్గరికి వచ్చి కవ్వాన్ని గట్టిగా పట్టేసుకునేవారు. ఈ గోపిక అరే ఎంత చిలికినా కూడా కవ్వం తిరగట్లేదేంటి అని చెప్పి ఆమె కష్టాలు పడుతూ ఉంటుంది. ఈయన మాత్రం చక్కగా నవ్వుకుంటూ ఆ కవ్వాన్ని ఇలా పట్టుకొని వచ్చిన వెన్నని చక్కగా ఒక ముద్ద తినేసి ఒక చేతితోటి ఇంకొక ముద్ద తీసుకుని కవ్వాన్ని తప్పని వదిలేసేవారట. అలాంటి కృష్ణయ్య కోసం మీరు ఉదయాన్నే అలాంటి చేష్టల కోసం మీరు చక్కగా సిద్ధమయ్యి వెన్న చిలుకుతూ ఉన్నారట. ఆ శబ్దం నీకు వినిపించట్లేదా ఓ బేపెన్నే అని చెప్పి ఇక్కడ గోపికలు చక్కగా వెన్నని చిలుకుతున్నారు అని తెలియజేస్తున్నారు. ఈ శబ్దాన్ని మనకు ఇక్కడ ఎలా చెప్తున్నారయ్యా అంటే క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని ఈ క్షీరసాగరంలో వేసినప్పుడు ఆ పర్వతం పడగానే ఆ శబ్దాన్ని ఆ తాకిడికి నీళ్ళన్నీ కూడా చల్లాచెదరైపోతాయి కదా, ఆ పాలు అన్నీ అలా చల్లాచెదరైనటువంటి శబ్దం ఒకటి, ఈ మందర పర్వతానికి వాసుకుని చుట్టి తిప్పుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దం ఒకటి, ఈ చిటికేటప్పుడు పాలు పక్కలకు అటు ఇటు వెళుతూ ఉన్నటువంటి శబ్దం ఒకటి, 3 రకాలైనటువంటి శబ్దాలు వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి శబ్దాలని నిన్న తెలియజేశారు, ఈ రోజున తెలియజేశారు. ఈ 3 రకాల శబ్దాలలో ఈ అమ్మాయిలు పెట్టుకున్నటువంటి కేశాల గురించి, పువ్వుల గురించి, సౌగంధం గురించి ఇంత గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి మనం చెప్పుకోవలసినటువంటి కేశ సౌందర్యం ఏంటి అంటే భగవంతుడి పట్ల ఉండేటువంటి భక్తే కేశ సౌందర్యం. ప్రతి జీవి కూడా ఇక్కడ స్త్రీ అనుకున్నప్పుడు
ఆ జీవితాలు ఏదైతే తాను పెంపొందించుకుంటుందో ఆ భక్తియే కేశ సౌందర్యం. ఆ భక్తిని పెంచుకోవాలంటే, ఎందుకండి ఇవి షాంపూలు, ఇన్ని రకాల నూనెలు, ఇన్ని రకాల డైలు వేసుకుని ఈ జుట్టు కాదు కావాల్సింది. మనం పెట్టుకునేటువంటి ఈ మామూలు జుట్టు కాదు. అక్కడ కావలసినటువంటి కేశాలు ఏంటయ్యా అంటే భగవంతుడి పట్ల భక్తి. దీనిని ప్రతిరోజు పెంచుకుంటూ ఉండాలట. ఈ పెంచుకున్నటువంటి భక్తి ఏదైతే కేశాలు ఉన్నాయో వాటికి ఆకర్షితుడవుతాడట స్వామి. ఆకర్షితుడై అబ్బాయి ఎంత మంచి కేశ సౌందర్యం ఉంది అమ్మాయికి అని చెప్పి ఆమె వైపు టర్న్ అవుతారు. ఎప్పుడైతే ఆమె వైపు టర్న్ అవుతారో ఈమె భక్తితోటి కొంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది. ఈ జ్ఞానమే పువ్వులు. ఈ జ్ఞానము అనేటువంటి పుష్పాలను ధరిస్తారట స్వామి ఈ గోపికలు. ఈ జ్ఞానము అనేటువంటి పుష్పం తాలూకు సౌగంధం ఉంది చూశారు, అది కేశాలు మొత్తము పట్టేసి ఆ ముడి ఎప్పుడైతే ఇలా విడిపడి ఆ పువ్వులు చల్లా చెదురు అయ్యాయో ఆ కేశాలలో నుంచి ఎప్పుడైతే ఈ పువ్వులు అంతా కూడా పక్కలకి వెళ్తూ ఉన్నాయో కేశాలకు పట్టినటువంటి ఆ జ్ఞానము అనేటువంటి సౌగంధం బయటికి వస్తుంది. అది ఇక్కడ చెప్పేటువంటి పువ్వులు, చెప్పేటువంటి కేశాలు అన్నమాట. భగవంతుడికి భక్తి అనేటువంటి కేశ సౌందర్యం నచ్చుతుందట. అది ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, అందరికీ కూడా భక్తిని పెంపొందించుకోండి. జ్ఞానము అనేటువంటి పుష్పాన్ని ధరించండి. అప్పుడు ఆ సౌగంధానికి భగవంతుడు మీ దగ్గరకు నడిచి వస్తాడయ్యా. ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇక్కడ మనకు ఆండాళ్ళ తల్లి తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి భక్తి, అలాంటి పుష్పాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారి దగ్గరికి, భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదట, ఆయన నడిచి వచ్చేస్తారట. ఇలా గోపికలు అందరి ఇళ్లలోకి వెళ్ళి వెన్న కొంచెం తింటూ ఉన్నారు కదా, అలా ఆయనే నడిచి వస్తారట. అది చెప్తూ, అమ్మాయి ఆ శబ్దం వినిపిస్తుంది కదా, అయినా కూడా నిద్రపోతున్నావా అని అంటే ఈ అమ్మాయి నిద్రపోవట్లేదు. లేచి ఉండే ఇంకా ఏమైనా చెప్పండి మీరు, రుజువులు ఏమున్నాయో అని చెప్పి అన్నట్లుగా చూస్తూ వెంటనే వీళ్ళు ఒక శబ్దాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. మనకి మొదటి పాసురంలో నారాయణ శబ్దాన్ని తెలియచేశారు. నారాయణ శబ్దాన్ని తెలియచేసినప్పుడు అక్కడ ఏంటయ్యా అంటే, నారాయణుడు అంటే సర్వజీవుల యందు వ్యాపించి ఉన్నటువంటి వాడు, అంటే సర్వమునందు వ్యాపించి ఉన్నవాడు అని. సర్వమునందు వ్యాపించి ఉన్నవాడు అంటే మనకు అర్థమయ్యిద్దండి. ఇప్పుడు ఇటు చూసి ఈ మైకే భగవంతుడు, దీనికి కొబ్బరికాయ కొట్టు, పువ్వుల మాల వెయ్యి అంటారు. మీరు వేస్తారా? వెయ్యరు. ఇక్కడ చూసి ఈ గోడే నారాయణుడు, ఈ గోడకి చెయ్యి అంటారు. చేస్తారా? చెయ్యరు కదా. అంటే మన జ్ఞానం ఏంటయ్యా అంటే నారాయణ తత్వాన్ని అంత బాగా అర్థం చేసుకునేది కాదు. అది మహర్షులు, యోగులు, యతులు వాళ్ళకి అర్థమవుతుంది. మనలాంటి సామాన్యులకి ఏంటయ్యా అంటే ఒక స్వరూపం కావాలి, ఒక రూపం కావాలి, దానికి మనం ఆకర్షితులం అవ్వాలి. ఆకర్షితులమైనప్పుడు అబ్బా కృష్ణుడు ఎంత బాగున్నాడు, ఉదయాన్నే సేవాకాలానికి వస్తారు, గోదా కృష్ణుడిని చూస్తారు, ఎంత బాగున్నాడు. ఆ రూపాన్ని చూసి మీ మనస్సు ఆనందాన్ని పొందుతుంది. ఆ రూపానికి ఇంకా ఏవో సేవలు చేయాలి, ఏవో అలంకారాలు చేయాలి, ఇంకా పువ్వులు బాగా తీసుకురావాలి, ఇంకా పువ్వులు బాగా మాలలు కట్టాలి అని అనిపిస్తుంది. అంతేకాని ఒక మైకుకో లేదంటే ఒక గోడకో చేయాలని అనిపించదు కదా. అంటే మూర్తి ఒక అర్చావతారంలో మనకి భగవంతుడు ఉంటే మనము గుర్తించి దాని పట్ల భక్తిని పెంచుకోగలం. ఎలా అయితేనేంటి, భగవంతుడి పట్ల కావలసిన భక్తి. అందుకనే నారాయణన్ మూర్తి. అలాంటి నారాయణన్ మూర్తి ఎలాంటి వాడయ్యా అంటే ఇక్కడ కేశవనై పాడవు నీకేట్టే కిడత్తియో అంటున్నాను. కేశవనై పాడవు, కేశవ శబ్దాన్ని ఈరోజు పరిచయం చేస్తూ ఉన్నారు. కేశవుడు అంటే ఒకసారి ఈ బృందావనంలో అందరూ కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారట. రకరకాలైనటువంటి రాక్షసులు కృష్ణుడిని ఇబ్బంది పెట్టడానికి వచ్చేవాళ్ళు కదా. అలానే కేసి అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చేసాడట. వీడు రావడం ఎలా వచ్చాడయ్యా అంటే ఒక గుర్రం రూపంలో వచ్చాడు. ఈ గుర్రానికి బాగా జూలు ఎక్కువగా ఉంది. ఈ జూలు బాగా ఎక్కువగా ఉన్నటువంటి గుర్రం రూపంలో వచ్చి అదుపు తప్పి అది మదంతో, అహంకారంతో పురవీధుల్లో ఎవరు కనపడితే వాళ్ళని కుమ్ముతూ, కాళ్ళతో తన్నుతూ, గాయపరుస్తూ పరుగులు తీస్తుంది. అప్పుడే ఈ వీధిలో ఆడుకుంటున్నటువంటి కృష్ణయ్య దానిని గమనించారు. వెంటనే ఈయన గుర్రం ఎంత స్పీడ్గా పరిగెడుతుంది కదా,
పసిబిడ్డ అయినటువంటి కృష్ణయ్య మరి పరమాత్మ అన్ని రూపాలు ఆయనే కదా, ఆయన దానికన్నా వేగంగా వెళ్ళి దాన్ని పట్టుకుని దాని జూలు పట్టుకుని ఆపి దాని చెవి రంధ్రంలో చేయి పెట్టి దానిని సంహారం చేశారట. అప్పటి నుంచి కేశవుడు అని పిలువబడుతున్నాడు స్వామి. కేసి అనేటువంటి రాక్షస సంహారం చేసినటువంటి వాడు కేశవుడు. ఇక్కడ చిన్నపిల్లలు ఏవైనా సరే రంధ్రాలు కానీ ఏవైనా కనపడినప్పుడు ఏం చేస్తారండి, చేతులు పెట్టడము, వేళ్ళు పెట్టడము, అవి లాక్కోవడం ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ భగవంతుడి క్రీడ కూడా అంతే, ఒక ఆడుకుంటున్నట్లుగా ఏదో ఒక రంధ్రంలో చేయి పెట్టినట్లుగా ఒక రాక్షస సంహారం చేశారు. పూతననేమో పాలు తాగినట్లుగా సంహారం చేశారు. శకటాసురుడినేమో ఏడుస్తూ కాలుతో తన్నినట్లుగా సంహారం చేశారు. అంటే ఎక్కడా కూడా ఆయన అంత గొప్ప రాక్షసుల యొక్క సంహారం చేసినా కూడా గొప్పగా విక్రమార్కవాన్ని చూపించినట్లుగా ఏం చూపించరు. అంటే ఒక బాల క్రీడగా చేసినట్లుగానే చూపిస్తారు. అంటే భగవంతుడికి అలాంటి అసురులందరూ కూడా చాలా చిన్నవాడు, దోమల లెక్కనన్నమాట. అలా ఇక్కడ కేసి అనేటువంటి రాక్షసుడిని సంహరించిన వాడు అయినటువంటి కేశవుని పాడవు, ఆ కేశవుడిని కీర్తించుదాము, ఆ కేశవుడిని కీర్తించడానికైనా రాలేవా, ఆ శబ్దం నీకు వినిపించట్లేదా అని అంటున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఎప్పుడైతే కేశవనై పాడవం అనే శబ్దం విని రమ్మని ఎందుకు అంటున్నారంటే, భగవంతుడు అందరినీ రక్షిస్తాడు. కానీ మన భక్తి ఎలా ఉంటుందయ్యా అంటే మనం కూడా భక్తుల లెక్కలో వేసుకున్నాం కాబట్టి, పరమ భక్తులు ఉన్నారు కదా ఆళ్వార్లు, వీళ్ళకి ఏంటయ్యా అంటే భగవంతుడిని ఆయనకి ఏదైనా ఆపద కలుగుతుందేమో, ఆయన్ని మనమే రక్షించేద్దాము అన్నంత కంగారులో ఉంటారట. భగవంతుడిని ఎవరు ఏం చెయ్యలేరు, ఆయన్ని మనం రక్షించే పాటి వాళ్ళం కాదు. కానీ ఒక తల్లి ప్రేమలో ఉండిపోతారు. తల్లి కనుక తన బిడ్డకి ఏదైనా అవుతుందేమో అని ఎలా కంగారు పడిపోతుందో, భగవంతుడిని తమ బిడ్డగా భావించినప్పుడు వీళ్ళు తల్లి ప్రేమలో ఉండిపోయి నా బిడ్డకి ఏమైనా అవుతుందేమో అన్న కంగారులో త్వరగా బయటకు వెళతారు కదా. ఇక్కడ ఈ అమ్మాయిని అంటున్నారు, నీకు కేశవనే శబ్దం వినిపించినప్పుడైనా నువ్వు బయటకు రావాలి కదా. కృష్ణయ్యకి ఎవడో రాక్షసుడు ఆపద కలిగిస్తున్నాడు అని చెప్పైనా ఆ శబ్దం వినగానే బయటకు వచ్చేయాలి కదా అని చెప్పి ఏం చేస్తున్నా అని చెప్పి ఆ తలుపు సందులోంచి ఇలా చూశారట. చూడగానే ఆ తలుపు సందులో నుంచి గొప్ప తేజస్సు బయటకు వస్తుందటండి. తేజముడయ్యాయి అన్నారు వెంటనే. ఇందాక పెన్నే అన్నారు కదా, ఇప్పుడు ఆ రంధ్రంలోంచి చూడగానే అమ్మాయిని తేజముడయ్యాయి అని పిలిచారట. తేజస్శాలిని, గొప్ప తేజస్సుతో వెలిగిపోతుందట ఆమె ముఖం. అంటే భగవంతుడి పట్ల జ్ఞానం ఆమెలో అలా ఉన్నది, జ్ఞాన ప్రకాశం అలా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈమె యొక్క జ్ఞాన ప్రకాశాన్ని చూసి తేజముడయ్యాయి తిరవేలో రెంబావై తలుపు తీయవమ్మ అని చెప్పి ఈరోజు పాసురంలో విశేషంగా ఒక గోపికని నిద్ర లేపుతూ ఉన్నారు. ప్రియ భగవద్బంధువులారా, ప్రతిదానికి శ్రవణం మనకి ముందుగా చెప్పింది ఏంటయ్యా అంటే, నవవిధ భక్తుల్లో శ్రవణం. బాగా వినండి 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 వినండి, విన్న దానిని అనుభూతి చెందండి. అనుభూతి చెందాక నెక్స్ట్ స్టెప్ కీర్తనం. అప్పుడు కీర్తనం చేయండి. అప్పుడు మీకు ఒక శబ్దాన్ని పలుకుతూ ఉంటే పారాయణ చేసేటప్పుడు నువ్వు ఒకలాగా దీర్ఘం తీసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీతో మేము రాలేకపోతున్నాము అంటే అర్థం ఏంటయ్యా అంటే, మీకు ఆ శబ్దానికి అర్థం మీరు అనుభూతి చెందలేకపోవడం. అనుభూతి చెందినప్పుడు ఆ శబ్దాన్ని మనం ఎక్కడ ఎంత పెంచాలో, ఎక్కడ ఎంత దాన్ని హృదయంలోకి తీసుకోవాలో తెలుస్తుంది. ఎంత హృదయంలోకి తీసుకుంటున్నాం, ఎంత బయటికి పంపుతున్నాం అనేది అర్థమవుతుంది అన్నమాట. ముందుగా శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత కీర్తనంలోకి వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున మనకి పరిచయం చేస్తున్నటువంటి ఆళ్వార్ ఎవరయ్యా అంటే, ఈయన మహాబలిపురంలో సిద్ధార్థనామ సంవత్సరం తులామాసం శుక్లపక్షంలో జన్మించారు. భూతయోగి ఆళ్వార్, భూదత్త ఆళ్వార్ అంటారు ఈయనని భూతయోగి అని పిలుస్తారు. ఈయననే భూదత్త ఆళ్వార్ అంటారు. నిన్నటి రోజున సరయోగి ఆళ్వార్ అని చెప్పుకున్నాం కదా. అలానే రేపటి రోజున వచ్చేటువంటి ఆళ్వార్ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటి ఆళ్వార్. ఈ ముగ్గురు ఆళ్వార్లనే మొదలు ఆళ్వార్లు అని పిలుస్తారు, మొదలై ఆళ్వార్లు అని పిలుస్తారు అనమాట వీళ్ళు ముగ్గురిని.
అంతటి విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పరమ భక్తులు వీళ్ళు. ఎంత భక్తులు అంటే వీరితో కృష్ణయ్య నిత్యం కూడా క్రీడిస్తూ ఉండేవాడు. అంతటి పరమ భక్తుల గురించి మనం తెలుసుకోవడము అనేది ఆ భాగవతుల యొక్క ఆ ఆళ్వారుల యొక్క ఆశీస్సులు మన పైన కొంచెమైనా ఉంటే మనలో ఎంతో కొంత భక్తిభావం అనేది, ఎంతో కొంత అనుభూతి అనేది మనకి వస్తుంది అని చెప్పి. ఎందుకు వినాలి అని అంటే భగవత్ ఇలా ఇప్పుడు తిరుపావై ఉదయం సేవాకాలం చేస్తున్నారు, అందరూ చాలామంది వస్తున్నారు, సేవాకాలం చేస్తూ ఉన్నారు. మీరేం చదివి వెళుతున్నారో హడావిడిగా మీకైతే తెలియదు, మీకు ఒక అనుభూతి అనేది రాదు. మీకు అనుభూతి రాని అప్పుడు మీరు చేసేటువంటి వ్రతానికి అంత సంపూర్ణమైనటువంటి ఫలితం అయితే రాదు. మీరు అనుభూతి చెందాలి, నేను ఏం చేస్తున్నాను ఈ వ్రతంలో, ఈరోజు అమ్మ మనకి ఏం చెప్పింది, అమ్మ మనకి ఏదో మెసేజ్ ఇస్తుంది, ఈ పాసురం ద్వారా ఒక మంచి భక్తుడిని పరిచయం చేస్తుంది. ఆ భక్తుడి యొక్క కథ వింటే మనకి ఆయన నుంచి మనం నేర్చుకునేందుకు ఎంతో కొంత జ్ఞానము అనేది వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనకి ఆయన యొక్క ఆశీస్సులు వస్తాయి. ఆయన ఆశీస్సులు పొందడం ద్వారా ఆండాళ్ళ తల్లి ఆశీస్సులు వస్తాయి. ఆండాళ్ళ తల్లికి మనం నచ్చాము అనుకోండి, అమ్మకు నచ్చినప్పుడు ఖచ్చితంగా కృష్ణయ్యకి నచ్చుతాం, కృష్ణయ్య యొక్క ఆశీస్సులు మనకు వస్తాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకైనా వినాలి, కొంచెం కష్టమైనా కూడా ఒక నెల రోజులు ఒక అరగంట కేటాయించుకుని అందుకోసమైనా కూడా మనం ఇలా వినాలి అని తెలియచేస్తూ, ఇంతటి గొప్ప అవకాశాన్ని ఈ తిరుపావై ప్రవచనాలను మనకు అందించినటువంటి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అలానే కేశవరాజలక్ష్మి దేవస్థానం ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి, కార్యనిర్వహణాధికారి గారు, నాతోటి ఉన్నటువంటి నా మిత్రులు, నా గోపికలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపటి రోజున అమ్మ ఏం చెప్తుంది అనేది కొంచెం శ్రద్ధ పెట్టి విందాం. వినడానికి పెద్దగా కష్టపడవలసిన పని లేదు కదా, కాకపోతే కొంచెం సమయాన్ని కేటాయించాలంతే. కొంచెం వింటే ఎంతో పుణ్యం, అంటే దాని తాలూకు ఫలితం ఎంతో మనకి అనుభూతిలోకి వస్తుంది అని తెలియజేస్తూ, కర్కటే పూర్వఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగ